గృహిణిని బాధపెట్టి గురువుకు సేవ చేస్తే ఎలాంటి ఫలితం లభించదు. భార్య అంటే అర్ధాంగి, బానిస కాదు. భార్య జీవితం గురించి అన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ఏ భర్తకి ఎలాంటి హక్కు లేదు. మీరు నాకు సేవలు చేయాలనుకుంటే ముందు మంచి భర్తలవ్వండి. మీ భార్యలకు అండగా ఉండండి. పెద్దల ఆలనాపాలన మీరు కూడా చూసుకోండి. ఒకవేళ భార్య తన జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే ఆమెకు మార్గం సుగమం చేయండి. అంతేగాని గొయ్యి తవ్వి ఆమెను పడేయాలని ప్రయత్నించొద్దు. షిరిడీ లాంటి ఇంత చిన్న గ్రామంలో ఇంతటి మహాపురుషుడున్నాడని అసలు ఈ ప్రపంచానికి తెలియదు. ఇలాంటి మహాయోగి గురించి యావత్ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈయన కథ యుగ యుగాల పాటు అమరత్వాన్ని పొందాలి. సాయి చరిత్రను వర్ణన చేస్తూ ఆ కథని నేను రాస్తాను.